ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. పురుషుడట స్త్రీ వేషము ధరించకూడదు, కానీ పురుషులంతా స్త్రీలాగానే తయారవుతుర్రు, స్త్రీలాగానే వారి అలంకరణగా మార్చుకుంటుర్రు. బైబిల్ చెప్పినా కూడా వినకోకుండా పరిస్థితిలో ఈనాడు ఉంటున్నారు. పురుషుని తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని, పురుషులు తల వెంట్రుకలు పెంచుకొనుట పురుషునికి అవమానము. నెత్తి పెంచుకొని వారు స్త్రీగా ఉంటున్నారా, పురుషునిగా ఉంటున్నారా? దూరం నుంచి చూస్తే అమ్మాయి లెక్కనే కనబడతారు, క్రైస్తవులనే తయారయ్యారు. వాక్యం చెప్పే ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన నెత్తి ఇక్కడ దాకా పెంచుకొని ఆయన వాక్యం చెప్తాడు. ఇది వాక్యానుసారం ఇది కనపడలేదా? స్త్రీ తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనము, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానము. కానీ బైబిల్ చెప్పింది సమాజం చెయ్యదు, చెప్పనిది చేస్తుంది, వద్దన్నది వినరు, చెప్పని దాన్ని చేయడానికి పూనుకుంటుంది సమాజం. కటింగ్ చేసుకోండి అని పంపిస్తే కటింగ్ షాపులకు పోయి ఈ సైడ్ మొత్తం దగ్గరికి వేసేయి, ఈ సైడ్ దగ్గరికి వేసేయి, ఇక్కడ 2 వాతలు పెట్టు, అవి స్పష్టంగా కనిపిస్తాయి వాతలు పెట్టినట్టే. మళ్ళీ ఇక్కడనే అనుకుంటే దీని లెవెల్గా ఇక్కడ ఈ కంటి బొమ్మలకు కూడా 2 వాతలు. ఎవరు? మన పిల్లలు ఆ స్థాయిలోనే ఉన్నారు. చూడండి బైబిల్ ఏం చెప్తుంది? పురుషుడు పురుషుడిలాగా ఉండాలి, స్త్రీ స్త్రీలాగా ఉండాలి. చర్చిలోకి వచ్చినటువంటి క్రైస్తవులే తారుమారైతున్నారు. అంటే క్రైస్తవులకు ఇది తగదు. మన పిల్లలు కానీ ఎవరైనా కటింగ్ షాపుకి పోతే మంచిగా నీట్గా కటింగ్ చేసుకో, అంతేగాని నీకు నచ్చినట్టు చేసుకుంటే, నేను వేరే ఒక అతను ఇద్దరం వెళ్ళామనుకోండి, అతను బాగా దగ్గర కటింగ్ చేయించుకుంటే నాకే ఎక్కువ చూస్తారా, అతనికి ఎక్కువ చూస్తారా? నేను సింపుల్గానే ఉన్నాను, కానీ అతను దగ్గరికి వేయించుకొని 2 వాతలు పెట్టుకొని ఊకే అతనికే చూస్తారు. ఎందుకు? ఆకర్షణ. ఆకర్షణ. మనకు తెలియకుండానే మనం అవతలని ఆకర్షిస్తున్నాం. అందుకే పద్ధతిగా వినయంగా కటింగ్ చేపించడం మీ పిల్లలకి మంచిది. ఇంకా ట్రెండ్ ఎలాగా మారిందనంటే, చినిగిన బట్టలు ఇక్కడ వరకు చినిగి ఉంటుంది, పాయింట్స్ అయ్యి చినిగిన బట్టలు వేసుకుంటారు. మళ్ళీ అది సమాజంలో తిరిగినప్పుడు వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి చూడాలనే ఒక ఆకర్షణ. అలాంటి ప్యాంట్లు అలాంటి బట్టలు మీరు మీ పిల్లగాళ్ళకి ధరింపనీయకూడదు. స్త్రీ వేషము పురుషునికి రాకూడదు. స్త్రీ అయితే దిద్దు పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమైంది? వాళ్ళు చెవులు గుడ్డి దిద్దు పెట్టుకుంటారు. చూడండి ఎట్లా ఉందో. ఉన్నాడు, అరే ఏంద్రా ఇట్లా గుడ్చుకున్నాడు, స్టైల్ అట. అంటే బైబిల్ ఒక సందర్భంలో చెప్పబడింది, సుందరమైనటువంటి అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఆల్రెడీ దేవుడు నిన్ను ఎంతగా నిర్ణయించి ఉంచాడో అంతవరకే చాలు. ఉన్న స్థాయిలోనే ఉంటే నీటుగా మంచిగానే కనపడతాం.